ఓదార్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 22:45. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ప్రార్థన చేయట్లేదు, విజయాల కొరకు ప్రార్థించాలన్నటువంటి సంగతి నేర్చుకోలేదు, దేవునితో ఏకాంతముగా గడపట్లేదు. జయశీలునిగా ఉండాలి అనంటే దేవునితో ఒంటరిగా ఉండాలి. మీలో ఎంతమంది యేసుక్రీస్తు వారితో ఏకాంతంగా ఉన్నారు? దానియేలు గారు సరిగ్గా భోజనం కూడా చేయలేదు, తలకు నూనె అంటుకోలేదు, అతడు అంగలారుస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ అంగలార్చడానికి హేతు ఏమిటి? ఆయన అత్యున్నతమైనటువంటి పీఠం మీద ఉన్నాడు. తన అందవిహీన స్థితి గుర్తించాడు. ఆయన అందము చెడిపోయింది. తన శరీర సౌందర్యము గాని మానసిక తలాంతులు గాని అయి ఉండవచ్చు. నీ గ్రహింపు, నీ జ్ఞానము చెడిపోయాయి. నీ గ్రహింపు దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా? దేవుని భయము నీకు ఐశ్వర్యంగా ఉందా? లేకపోతే నీ జీవితము స్థిరంగా లేనిదిగా ఉండిపోతుంది. స్థిరమైనటువంటి భక్తి, గ్రహింపు యొక్క నాణ్యత దేనివల్ల కలుగుతాయి? దైవ భయములో జీవించిన వారి జ్ఞానము చెడిపోతుంది. హృదయము మోసకరమైనది అనేకసార్లు మనం చదివాం. మనస్సు కూడా అపవిత్రమైంది. ఈ కలుషితమైనటువంటి శరీరము కలుషితము లేని పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. దానియేలు గారు క్రిందపడి అపస్మారక దశలో ఉన్నాడు. శరీరము బలహీనమైనందువల్ల చచ్చిన వాని వలె ఉన్నాడు. దేవుని కొరకు నీ గృహాన్ని సిద్ధపరచుకోగలిగావా? మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి తన ప్రియుల కొరకు గోజాడి అంగలారుస్తాడు. నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు నీవెప్పుడు దుఃఖపడుతూ ఉన్నావా? నీవు ప్రార్థన చేయవచ్చు, కానీ దేవుణ్ణి దర్శించడానికి అంధకార శక్తులు అడ్డుకుంటాయి. గొర్రెపిల్ల రక్తమందు నిజమైనటువంటి విశ్వాసము లేకపోతే నీవు ఆయనను దర్శించలేవు. నీవు పోరాడవలసింది అంధకార శక్తులతోనే. నీవు విత్తనాలు సంపాదించి నాటలేకపోతూ ఉన్నావు, కానీ నీవు ఆ ప్రజల కొరకు అంగలార్చినట్లయితే నీవు అందిస్తున్నటువంటి ప్రశస్త విత్తనము వారిని పైకి లేపుతుంది. నీ దిగజారిన స్థితిని గూర్చి యథార్థమైన దుఃఖము నీకుందా? ఈ భూమి మీద నీవు అనుభవించాలని ఆశించవచ్చు, కానీ నీవు అనుభవించలేవు. ఒక దినాన్న న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి నీవు సంధిస్తావు. నీవెప్పుడైనా ఆయన దుఃఖాల్లో ఆయనతో కలిసావా? నీవెప్పుడైనా దేవుణ్ణి ఒంటరిగా కలుసుకున్నావా? నీవు దేవుణ్ణి ఒంటరిగా కలుసుకోవడానికి వచ్చావా? ఆయనను ఒంటరిగా కలిసే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.